హాయ్ అండి. మొన్న బెడ్ హల్వా చేశాను కదా, అందులో సైజెస్ వేస్ట్ అవ్వకుండా చూపిస్తానని చెప్పాను కదా, అవి ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం రండి. ఈ ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి. ఇదిగోండి, మిక్సీలో వేసాను, మొత్తం పౌడర్ చేసుకున్నాను. ఇలా ఉండాలండి బెడ్ పౌడర్, ఇలా వచ్చింది. దీని తర్వాత ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం హీట్ అయింది. అయిన తర్వాత ఎక్కువ హీట్ అవ్వకూడదు, కొంచెం లైట్గా హీట్ అవుతే అందులో వేసుకో. బెడ్ పౌడర్ మొత్తం వేసుకున్నాం. ఇది లైట్గా ఫ్రై చేయాలి, మాడకుండా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2-3 మినిట్స్ వేడి చేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకోండి, ఆయిల్ లేకుండా, మామూలు ఉట్టిదే ఆయిల్. ఇంతేనండి. నేను ప్యాన్లో నుంచి ప్లేట్లోకి వేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత బాక్సులు వేసుకొని పెట్టుకోండి. ఇది 2 నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది స్నాక్స్లో కానీ స్నాక్స్ ఐటెంలో దేంట్లోకైనా బైండింగ్ పనికి వస్తుందండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియో